ఆంటోనీ వర్గీస్ మన సునీల్ లీడ్ రోల్ చేసిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ కటలా మే 28న థియేటర్స్ లోకి వచ్చేసింది. ఈ సినిమా ఎలా ఉందో ఈ క్విక్ రివ్యూలో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే 1995 బ్యాక్ డ్రాప్ లో ఏనుగు దంతాల స్మగ్లింగ్ చుట్టూ తిరిగే ఒక క్రూరమైన అడవి సామ్రాజ్యం కథ ఇది. ఈ సిండికేట్ హెడ్ మాహి అలియాస్ మారిగా సునీల్ నటిస్తే ఆ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టే పవర్ఫుల్ క్యారెక్టర్ లో ఆంటోనీ వర్గీస్ కనిపించారు. ఇక ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమా మేకింగ్ వాల్యూస్ అండ్ అడవిని చూపించిన విజువల్స్ టాప్ నాచ్. సునీల్ నెగిటివ్ షేడ్ ఉన్న రోల్లో వన్ మ్యాన్ షో చేశారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయిందని చెప్పాలి. ఆంటోనీ వర్గీస్ యాక్షన్ సీక్వెన్సెస్, రవి బసూర్ జంగిల్ బీచ్ థీమ్ మ్యూజిక్ థియేటర్ లో పిచ్చెక్కిస్తారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా టెక్నికల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉందో స్టోరీ అండ్ ఎమోషన్స్ పరంగా అంత వీక్ గా ఉంది. యాక్షన్ డోస్ ఎక్కువై కథలో సోల్ మిస్ అయిందేమో అనిపిస్తుంది. దుషారా విజయన్ లాంటి మంచి నటికి సరైన స్కోప్ ఇవ్వలేదు. కథ కొంచెం రొటీన్ గా అనిపించిన విజువల్స్ అండ్ యాక్షన్ కోసం థియేటర్స్ లో చూసేవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎండ్ కార్డ్స్ పడ్డాక 3 పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నాయి, అస్సలు మిస్